నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశాన్ని పట్టిపిడుస్తున్న అవినీతి, నల్లధనం సహా ఎన్నో రుగ్మతలకు ఒకటే ఔషధంగా పెద్ద నోట్ల రద్దు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుని ఇప్పటికే 2 వారాలు దాటింది. ఆ ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా అవే పరిణామాలు రాజకీయంగానూ దుమారానికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. మంచు దుప్పటిలో వణుకుతున్న ఢిల్లీని 6 రోజులుగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని వేడెక్కిస్తున్నాయి. దేశ శ్రేయస్సు కోసం తీసుకున్నది కాబట్టి నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఎంతో కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు విపక్షాలు అంతే స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు చుట్టూ జరుగుతున్న ఆ రాజకీయ పరిణామాల్లో మాటల తూటాలే పేలుతున్నాయి. విమర్శల వాడి పెరుగుతోంది. ప్రభుత్వము అంతే తీటుగా బదిలిస్తోంది. ఉభయ సభలు అదే అంశంపై అట్టుడుకుతున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. అసలు విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి? ఎంతవరకు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి? పెద్ద నోట్ల రద్దుపై రాజకీయంగా ఊహించిందే జరుగుతోంది. జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకొచ్చాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైన రోజు నుంచి ఉభయ సభలు ఇదే అంశంపై అట్టుడుకుతున్నాయి. ఉంటే పెద్ద నోట్ల రద్దుపై ఆందోళన, లేదంటే ఆ రోజుకి సభ వాయిదా. ప్రతిపక్షంతో ప్రభుత్వం చేస్తున్న మంతనాలతోనూ ఫలితం కనిపించడం లేదు. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి వరుసగా ఎలాంటి ప్రయోజనం లేకుండానే పనిదినాలన్నీ కరిగిపోతున్నాయి. ఆందోళన మధ్య వాయిదాల పర్వం కొనసాగుతోంది. అదనంగా 28న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి విపక్షాలు. సిపిఎం తరపున సీతారాం ఏచూరి అయితే ప్రధానిపైనే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. నిజానికి ఇప్పుడే కాదు, ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలు అడ్డుకోవడం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. నల్లధనంపై చర్యలు ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. విపక్షాలు అదే అడుగుతున్నాయి. ప్రభుత్వము అందుకు సిద్ధమంటోంది. అయినా ఎందుకు ఉభయ సభల వ్యవహారాలన్నీ ఇలా స్తంభించిపోతున్నాయి? నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికే మద్దతంటూ ప్రజల అభిప్రాయాల తర్వాత ఇదే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదీ కాక దేశంలో మరెక్కడా కనిపించని స్థాయిలో ఆందోళనలు పార్లమెంట్ ఆవరణలోనే ఎందుకింత వాడివేడిగా సాగుతున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకాలానికి వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు విపక్షాలు ఏమాత్రం తగ్గడం లేదు. అందుకోసం కాంగ్రెస్ నేతృత్వంలో 13 పార్టీలు కలిసి సాగుతున్నాయి. బద్ధ శత్రువులు, దశాబ్దాల ప్రత్యర్థులు అన్నీ పక్కన పెట్టి మరీ ఒక్కటిగా కదులుతున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వామపక్షాలు, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ, జేఎంఎం, ఎంఐఎం కాంగ్రెస్తో కలిసి నిరసనల్లో పాలు పంచుకుంటున్నాయి. బుధవారం ఇదే విషయంపై 200 మంది వరకు ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ నేతలంతా అందులో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నోట్ల రద్దు చర్యపై ఉమ్మడి పార్లమెంటు కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ చర్యలన్నింటి లక్ష్యం ప్రధానమంత్రి, ప్రభుత్వంపై సాధ్యమైనంత ఒత్తిడి పెంచడమే. అందులో భాగంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొదలు మాయావతి, ములాయం, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎవరికి వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కావాల్సిన వారికి ముందే లీకులిచ్చారని, ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, ఇదో కుంభకోణమని విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు. अब दूसरी आर्थिक इमरजेंसी है। जिस तरह मीडिया के माध्यम से कहलाया जा रहा है कि पूरा देश खुश है कि विदेश में कितना काला धन है और इस देश में कितने लोगों पास काला धन। अगर आप 6 या 8% लोगों पास काला धन मानते तो फिर 94% को क्यों लाइन में खड़ा कर दिया गया? कि जिन उद्योगपतियों के पास काला धन है कौन लाइन में लगा हुआ है, कौन नेता लाइन में लगा है, कौन आईएएस आईपीएस लाइन में लगा है,
कौन आतंकवादियों को संरक्षण देने वाला लाइन में लगा? लाइन में तो गरीब लगा हुआ है। जब तक सदन में डिस्कस न हो जाए कैसे इस तरीके का निर्णय ले लिया जाएगा? अगर आपने इस देश में कालाधन समाप्त करने का निर्णय लिया तो विदेश से कालाधन कब आएगा ये भी हिंदुस्तान के लोगों को पता लग जाए। चुनाव के समय तो यही निर्णय हुआ था। మాయావతి అయితే మరో అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళదామంటూ సవాల్ విసురుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలన్నింటికీ ప్రభుత్వము దీటుగానే సమాధానమిస్తోంది. వాళ్లు పోరాడేది ప్రజల కోసమా, నల్ల కుబేరుల కోసమా? ముందు అది తేల్చాలని, విపక్షాలు అందుకు సమాధానం చెప్పాలని గట్టిగానే బదులిస్తున్నారు. पार्लियामेंट माने, लोकतंत्र माने, हम 10 पार्टी है, 9 पार्टियां है तो ठीक है, मगर संख्या कितना है वही विषय है ना। संख्या कितना है? लोकसभा में मैक्सिमम नंबर ऑफ पार्लियामेंट मेंबर्स, पार्लियामेंट चले यही चाहते, बहस हो जाए यही चाहते। आप लोग बहस नहीं होने दे रहे, सदन नहीं चलने दे रहे और इसके विपरीत में हमारे ऊपर, सरकार के ऊपर गलत आरोप कर रहे हैं। लोग महसूस कर रहे श्री नरेंद्र भाई मोदी गरीब लोगों का मैसेया है, हमारा संरक्षक है, ऐसा भावना गरीब लोगों में है। इसलिए ये लोग पब्लिक ओपिनियन के खिलाफ जा रहे हैं। पॉलिटिकल कारण से, राजनीतिक दृष्टि से ये लोग सरकार का आलोचना कर रहे हैं, पार्लियामेंट का फोरम को दुरुपयोग कर रहे हैं। वो कह रहे हम पीएम ने कंटेम्प्ट किया। क्या कंटेम्प्ट किया? आप लोग लोकतंत्र का कंटेम्प्ट कर रहे हैं। ఇక్కడో విషయం మాత్రం స్పష్టం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశం ఏమాత్రం ఊహించనిది. ఆ మేరకు నవంబర్ 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎవరూ దాచలేనివి. ఈ ప్రక్రియ అంతా అనుకున్నంత సాఫీగా జరగడం లేదన్నది వాస్తవం. ఓ మహాయజ్ఞం ప్రారంభించినప్పుడు ఆటుపోట్లు ఉంటాయంటున్న ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకుంటూనే ఉంది. అయినా నోట్ల కొరతతో ఇప్పటికీ దిగువ, మధ్యతరగతి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. విపక్షాలు అదే అస్త్రంగా చేసుకున్న నేపథ్యంలో ప్రధాని ప్రజాభిప్రాయ సేకరణ వచ్చిన ఫలితం ఎవరూ ఊహించనిదే. పెద్ద నోట్ల రద్దుపై మీ స్పందనేంటి? అసౌకర్యాలపై అభిప్రాయం చెప్పమంటే అత్యధిక శాతం ప్రభుత్వానికే మద్దతు అని ప్రకటించారు. ఆ నిర్ణయం ద్వారా తాము ఎవరికి జవాబుదారినో వారిని విశ్వాసంలోకి తీసుకున్నామని సంకేతాలు పంపింది ప్రభుత్వం. నిజానికి ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కోసం నాయకులు ఎన్నికయ్యే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల్నే దోచి విదేశాల్లో అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టుకున్న చీకటి దందాల చిట్ట చిన్నదేం కాదు. భారత్ నుంచి సుమారు 46 లక్షల కోట్ల అక్రమార్జనకు రెక్కలొచ్చి విదేశాలకు ఎగిరిపోయిందని గతేడాది గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ సంస్థ విడుదల చేసిన నివేదిక ఒక్కటి చాలు సమస్య తీవ్రత తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న ఇదే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ 10 ఏళ్ల పాలనలో అవినీతి ఏ స్థాయిలో చోటు చేసుకుందో దేశమంతా గమనించారు. కుంభకోణాల విలువ వందలు, వేల కోట్ల నుంచి లక్షల కోట్ల స్థాయికి చేరింది. విశ్వ యవనికపై భారత పరువు, ప్రతిష్ట నవ్వుల పాలయ్యాయి. అందుకు పూర్తి భిన్నమైన పంథాలో 2.5 ఏళ్ల పాలనలో అవినీతి అన్న మాటకు ఆస్కారం లేని రీతిలో ముందుకు సాగుతోంది మోదీ ప్రభుత్వం. అదనంగా ఎక్కడికక్కడ నల్లధనం ఉసురు తీసే వ్యూహాలకు సానపడుతూ అదును చూసి సమాంతర ఆర్థిక వ్యవస్థ పునాదులు పెకలించేలా కరెన్సీ కంపం సృష్టించింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పెద్ద నోట్లు చెల్లక, బ్యాంకుల్లో డబ్బులున్నా అవసరానికి చేతికి రాక 2 వారాలుగా ప్రజలు ఇబ్బందులైతే కొనసాగుతున్నాయి. పెళ్లి ముహూర్తాలు, రబీ సీజన్ తోసుకొచ్చి మధ్యతరగతి గృహస్థులు, రైతులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయి అవసరానికి అనుగుణంగా పెద్ద నోట్ల చెల్లుబాటులో మినహాయింపుల్ని కేంద్రం ప్రకటిస్తున్నా ప్రధాని చెప్పినట్లు డిసెంబర్ 31 వరకు ఇవన్నీ తప్పవన్న సంగతి చాలా మందికి అర్థమవుతూనే ఉంది. లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం కావడం వల్ల రద్దయిన నోట్ల స్థానంలో కొత్త వాటి ముద్రణకు, ఏటీఎంలలో సాంకేతిక సర్దుబాట్ల కోసం ఎంతో సమయం పడుతోంది. వాటిని ప్రజలకు చేరువ చేయడానికి మరింత జాప్యం అనివార్యమని నిపుణులు, విశ్లేషణ సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలు, రాద్ధాంతాలకు పరిమితం కావడం నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నది వారిపై ప్రధాన ఆరోపణ. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికలు.
ఢిల్లీ పీఠానికి దగ్గరిదారిగా భావించే ఉత్తరప్రదేశ్ మొదలు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఓట్ల సమరం కోసం ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కత్తులు దూస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ సహా ఆందోళనలు చేస్తున్న విపక్షాల్లో చాలా వరకు ఆయా రాష్ట్రాల్లో పోటీలో ఉన్నవే. సాధారణంగా ఇలాంటి ఎన్నికల మాట వినగానే ముందుగా గుర్తొచ్చేది అక్కడ జరగబోయే నోట్ల సంబరం కూడా. అందుకోసమే కొన్ని నెలల ముందు నుంచి భారీగా నిధులు పోగు చేస్తాయి పార్టీలు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పచ్చనోట్ల ప్రమేయం బహిరంగ రహస్యం. అలాంటి సమయంలో అదును చూసి పెద్ద నోట్ల రద్దు అస్త్రం ఎక్కుపెట్టారు ప్రధాని మోదీ. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెడితే 4 రాష్ట్రాల రాజకీయ శక్తులకు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయం. నేరుగా ఏం మాట్లాడలేని ఆ ఆక్రోశమే మరోలా ఆందోళనలుగా బయటకొస్తుందనేది కొందరి అభిప్రాయం. నిజానికి ఇంత పెద్ద దేశంలో ఒక్కసారిగా కరెన్సీలో 86% వాటాగా ఉన్న 1500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గే అవకాశమే ఉండదు. అదే జరిగితే మరో సంక్షోభాన్ని కోరి ఆహ్వానించినట్లే. ఆ విషయం తెలిసి మొండి వాదనలకు పదులు పెట్టి అందుకు పార్లమెంట్ సమావేశాలనే పనంగా పెడుతున్నాయి విపక్షాలు. సిద్ధాంతాలు వేరైనా కలిసికట్టుగా పోరాటం చేద్దామంటూ ప్రభుత్వంపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడి వరకు ఒకటే మాట వినిపిస్తున్న విపక్షాల భవిష్యత్ వ్యూహం శూన్యంగా కనిపిస్తోంది. చేపట్టాల్సిన కార్యాచరణపై తలో మాట అంటుండడమే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం అలాంటివేం లేవంటున్నారు. విపక్ష కూటమి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ప్రధాని సభకు రావాలి, నోట్ల రద్దు నిర్ణయంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వెయ్యాలన్నదే డిమాండ్గా చెబుతున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ వైఖరి మాత్రం వేరుగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని మమతా బెనర్జీ పట్టుబడుతున్నారు. మిగిలిన వారెవరూ ఆ స్థాయిలో పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకించడం లేదు, అమలులో మాత్రమే లోపాలున్నాయంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ తరపున మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదే వాణి వినిపించారు. తక్కిన వారంతా చర్చ జరగాలి, జేపీసీ వేయాలని మాత్రమే అంటున్నారు. National income, that is the GDP of the country, can decline by about 2 percentage points as a result of what has been done. This is an underestimate, not an overestimate. Therefore, I feel that the Prime Minister must come with some constructive proposal how we can implement his scheme and at the same time prevent this distress that has been caused to the common people. It's a monumental management failure, and in fact, it is a case of organized loot and legalized plunder of the government. రాష్ట్రపతి భవన్ వద్ద ప్రదర్శన చేపడతామనుకున్నా ఆయన సమ్మతి తీసుకున్నాకే ప్రధాని రద్దు నిర్ణయం తీసుకోవడం ఆ దిశగా ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించింది. ప్రత్యామ్నాయంగా 28న పిలుపుడిచిన భారత్ బంద్ సామాన్యులకు ఇక్కట్లను ఇంకాస్త పెంచేదే. అయితే జేడీయూ, ఎన్సీపీ పైకి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా నితీష్ కుమార్, శరద్ పవార్ మోదీ నిర్ణయాన్ని స్వాగతించడం గమనించాల్సిన విషయం. మరోవైపు రోజురోజుకి ప్రభుత్వాన్ని నేరుగా సమర్థించే పక్షాల సంఖ్య పెరుగుతోంది. ये सुनकर भी बहुत खेद हुआ बहस के दौरान कि उस सरकार का संचालन करने वाले लोग जो 2004 से 14 तक सरकार में थे, जहां शायद इस देश में सबसे अधिक ब्लैक मनी का जनरेशन हुआ होगा, सबसे अधिक भ्रष्टाचार के कांड हुए होंगे, आज ब्लैक मनी के खिलाफ हुआ कैंपेन उनको ब्लंडर लगने लग पड़ा है. वो 2G और कॉमनवेल्थ और कोल स्कैम उनको ब्लंडर नहीं लगता था, लेकिन काले धन के खिलाफ क्योंकि सख्त कदम उठाए गए हैं, उस सरकार का मुखिया जो 2004 से 14 तक थी, उनको ये ब्लंडर लगने लग पड़ा है. ఇక్కడ తేలాల్సిన విషయం మరొకటి ఉంది. లోక్సభలో ఓటింగ్తో చర్చకు అనుమతించే రూల్ నెంబర్ 56 కింద చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం రూల్ నెంబర్ 193 కింద లఘు చర్చకే సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అది కూడా తేలిపోతే నెలకొన్న ప్రతిష్టంభన కొంత కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, విపక్షాలన్నీ ఐక్యంగా గళం వినిపిస్తున్నాయి. కారణం సామాన్యులందరిపై ప్రభావం చూపుతున్న నోట్ల రద్దు కంటే మంచి అవకాశం మళ్లీ రావచ్చు, రాకపోవచ్చనే భావన కావచ్చు. అందుకే పోయిన పరపతిని తిరిగి నిలబెట్టేందుకొచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్లీ ఓ వెలుగు వెలగాలని ఆరాటపడుతున్నారు. ఆ కలలు ఎంతవరకు నెరవేరతాయో కొద్ది రోజు ఆగితే తప్ప చెప్పలేం. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోంది దాయాది పాకిస్తాన్. రోజురోజుకి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందం పదే పదే ఉల్లంఘిస్తున్న వారి దుందుడుకు వైఖరితో మరోసారి పరిస్థితులు చెయ్యి దాటేలా కనిపిస్తూ ఉన్నాయి. సైనిక పోస్టులపై ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతుండడమే కాదు, తిరిగి భారత్పైనే నిందారోపణలు చేస్తున్న పాక్ తీరే అందుకు కారణం. కవింపు చర్యలకు పాల్పడడం, అందుకు తగినట్టుగా భారత బలగాలు సమాధానమిస్తే గగ్గోలు పెట్టడం దాయాది దేశానికి అలవాటైన ప్రక్రియ. ఇప్పుడు అదే చేస్తోంది. శీతాకాలం నడుస్తోంది కాబట్టి సరిహద్దులో చొరబాట్లను మరింత పెంచేందుకు కాల్పులను ఉధృతం చేస్తోంది. అయితే మాచిల్ ఘటనతో భారత దళాల్లో ఆగ్రహ ఆవేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత బలగాలు ఎదురుదాడికి దిగాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో కాల్పుల విరమణ ఒప్పందం అనేది అసలుందా అనే సందేహాలు రాకమానవు. పాక్ వైఖరి కారణంగా మరోసారి ఈ ఒప్పందాన్ని సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ పాక్ సరిహద్దులో హిమలోయలు మళ్లీ తుపాకీ గుళ్ల మోతతో మార్మోగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అంతర్జాతీయ సూత్రాలను కాదని పాకిస్తాన్ యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతోంది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత ఇప్పటివరకు 100 సార్లకు పైనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. మంగళవారం నాడు మాచిల్ ప్రాంతంలో పాక్ కమాండోలు జరిపిన కాల్పుల్లో మొత్తం 3 భారత జవాన్లు మరణించారు. ఇందులో ఒకరి తల నరికివేసినట్టు తెలుస్తోంది. And they must know that these things will take relations between the two countries to breaking point. Well, I don't know. The matter is serious, but the government has to measure its response, and we can't act in anger. పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. 3 వారాల క్రితం ఈ ప్రాంతానికి సమీపంలోనే మరో సైనికుడి తల నరికివేశాయి పాక్ దళాలు. ఆ దుర్మార్గాలను తీవ్రంగా పరిగణించిన భారత దళాలు పాక్ సైనిక పోస్టులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాల్లో నియంత్రణ రేఖ మొత్తం ఇప్పుడు వాతావరణం వేడిగా మారిపోయింది. పూంచ్, రాజౌరి, కేల్, మాచిల్ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 120 mm మోర్టార్లు, మెషిన్ గన్లతో భారత దళాలు ఎదురుదాడికి దిగటం వల్ల పాక్ బలగాలకు గుక్క తిప్పుకోని పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్కు ఉత్తరాన మాచిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక శిబిరాలకు దగ్గరలోనే భారత ఆర్మీ పోస్టులు ఉంటాయి. ఇక్కడ భౌగోళిక పరంగా చూసుకుంటే పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవుల కారణంగా చొరబాటుదారులకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంపై పాక్ ఎక్కువగా దృష్టి సారిస్తుంది. కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. చొరబాటుదారులను సులభంగా భూభాగం దాటించేందుకు ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రస్తుతం జరిగిన దాడి కూడా అందులో భాగంగా జరిగిందే. కానీ ఈసారి మాత్రం భారత దళాలు గట్టిగానే బుద్ధి చెప్పాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా అప్పటికప్పుడు ధీటైన సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మాచిల్లో జరిగిన ఘటనను పాక్ మాత్రం తోసిపుచ్చుతోంది. భారత్ చెబుతున్నదంతా వాస్తవానికి దూరంగా ఉందని అంటోంది. భారత సైనికుడి తలను నరికివేశారన్న ఆరోపణలను ఖండించింది. పాక్ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్న కుట్రని పేర్కొంది. అయితే తమ భద్రతకు ప్రమాదం ఏర్పడనుందన్న అనుమానం వస్తే ఎలాంటి చర్య తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది పాక్. మాచిల్ ఘటనను తోసిపుచ్చడమే కాదు, తిరిగి భారత్పై ఆరోపణలు చేస్తోంది పాక్. భారత దళాలు చేసిన ఎదురుదాడుల్లో 3 పాక్ సైనికులు మరణించారని, నీలం లోయలోని దుదినాల్ ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న బస్సుపై భారత దళాలు జరిపిన కాల్పుల్లో 4 పౌరులు మరణించినట్టు వెల్లడించింది. ఎన్ని చెప్పినా పాక్ వైఖరి మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగిన సందంగానే అనిపిస్తోంది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత ఇప్పటి వరకు పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో 18 మంది సైనికులు మరణించగా అందులో 5 సరిహద్దు భద్రతా దళానికి చెందిన వారున్నారు. అందుకు సంబంధించి భారత్ జరిపిన
ఎదురుదాడుల్లో 29 మంది పాక్ సైనికులు హతమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనల్ని బట్టి అంతర్జాతీయ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మరీ పెరిగాయన్నది వాస్తవం. కారణం, ఉరీ ఘటన తరువాత భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులతో ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేయగలమని పాక్కు హెచ్చరికలు జారీ చేసినట్టయింది. ఈ కారణంగానే కసితో రగిలిపోతున్న పాక్ గతం కన్నా మరింత ఎక్కువగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిత్యం జరుగుతున్న ఈ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో బతుకుతున్నారు. తుపాకుల శబ్దాలు వారికి మామూలే అయినా సర్జికల్ దాడుల తర్వాత యుద్ధ భయం వారిని వెంటాడుతోంది. మోర్టార్లు, రాకెట్ లాంచర్ల దాడుల వల్ల మరింతగా బెంబేలెత్తుతున్నారు. ఒక్కోసారి పాక్ సైన్యం పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. ఈ కారణంగా మరింత భయంతో కాలం వెళ్లదీస్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే సగం గ్రామాల్లో ప్రజల్ని ఖాళీ చేయించారు. కొంతమంది మాత్రం అక్కడ నివాసాలను వదిలి రావడానికి అంగీకరించడం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 2003లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరి 13 ఏళ్లవుతోంది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గత 50 రోజుల్లో జరిగిన ఘటనలు చూసుకుంటే కాల్పుల ఘటనలు మరిన్ని పెరిగాయే తప్ప తగ్గలేదు. పదమూడేళ్ల కాలంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు లెక్కేలేదు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని సియాచిన్ గ్లేసియర్ వద్ద మాత్రమే తుపాకులు నిశ్శబ్దంగా ఉంటున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కాల్పుల విరమణ ఒప్పందం మాటే తలెత్తదని సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఉన్నతాధికారి చెప్పడాన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాక్ వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టేందుకు చేసిన ప్రయత్నాల్లో భారత్ సఫలమైన సరిహద్దులో పాక్ సైన్యం దుందుడుకు చర్యలను మాత్రం ఆపలేకపోతోంది. సర్జికల్ దాడుల తర్వాత తగిలిన దెబ్బను బయటికి చెప్పుకోలేని పాకిస్తాన్ కాల్పులతో ఇలా రెచ్చిపోతోంది. అయితే ఒకసారి మెరుపు దాడులు జరిపి తన సత్తాను చాటిన భారత్ మరోసారి కూడా అలాంటి దాడి చేయదని గ్యారంటీ లేదు. కానీ మరింత సంయమనంతో వ్యవహరిస్తోంది మన దేశం. ఇప్పుడు పాక్ భారత్తో నేరుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా యుద్ధంతో జరిగే నష్టం ఆ దేశానికి తెలుసు. అందుకే పరోక్ష యుద్ధంతో తన అక్కసును వెళ్లగక్కుతోంది. అందులో భాగంగానే సరిహద్దులో నిత్యం కాల్పులతో మోతెక్కిస్తోంది. మరోవైపు నవాజ్ సర్కారు ప్రస్తుతం తన దేశంలోని వివిధ వర్గాల్ని సంతృప్తిపరచాలంటే జమ్మూ కశ్మీర్లో నిరంతరం మంటలు చెలరేగేలా చేయాలి. అందుకు ముష్కరమూకల సాయం కావాలి. జమ్మూ కశ్మీర్లో పాక్ అనుకూల వర్గాల వేర్పాటువాదులు ఉన్నా ప్రస్తుతం వారి వ్యూహాలు పనిచేయడం లేదు. 100 రోజులకు పైనే రావణ కాష్టంలా రగిలిన జమ్మూ కశ్మీర్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో అక్కడ దాదాపు రాళ్ల వర్షం ఆగిపోయిందని స్వయంగా రక్షణ మంత్రి పారికర్ వెల్లడించారు. ఈ పరిస్థితి పాక్కు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే అక్కడ మంటలు ఎగదోయడానికి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ముష్కరమూకలు వెళ్లేందుకు అనువుగా భారత సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడుతోంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. అలవాటైన ప్రక్రియ నుంచి ఆ దేశం పక్కకు వెళ్లే పరిస్థితులైతే కనిపించడం లేదు. మరోసారి గట్టిగా బుద్ధి చెబితే గానీ దారికి వస్తుందేమో చూడాలి. అయితే సర్జికల్ దాడుల తర్వాత పరిస్థితి చూస్తే అలాంటి దాడులు కూడా ఆ దేశాన్ని ఏమాత్రం కదిలించినట్టు లేదు. అందుకే మరో రకంగా ప్రయత్నించి చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఉగ్రవాద మూకలకు ఆర్థిక సాయం ఆగిపోతుందని, అలాగే దేశంలో నకిలీ కరెన్సీ ప్రవాహం తగ్గిపోతుందని భావించారు. కానీ ఇటీవలే పట్టుబడిన కొందరు తీవ్రవాదుల వద్ద కొత్త 2000 రూపాయల నోట్లు లభించడాన్ని చూస్తే మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కారణంగా అటు సైనికులతో పాటు పౌరులు మరణిస్తున్నారు. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఈ స్థాయిలో సైనికులు, పౌరులు మరణించలేదని సైనిక వర్గాలు చెప్పడాన్ని బట్టి చూస్తే సరిహద్దులో యుద్ధానికి మించే జరుగుతోందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఈ పోరు ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. పాకిస్తాన్లో సైన్యం ప్రభుత్వం కన్నా బలమైనది. అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో సైన్యం ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా సైన్యానికి అనుగుణంగా
నడుచుకోవలసిందే. ఈసారి కూడా అదే జరుగుతోంది. సర్జికల్ దాడుల తర్వాత తమ ప్రతిష్ట దెబ్బతిందని భావిస్తున్న పాక్ సైన్యం అందుకు ప్రతీకారంగా సరిహద్దులో కాల్పులు పెచ్చుమీరుతున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముందు కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అయితే ఒప్పందం నుంచి భారత్ వైదొలిగితే పరిస్థితులు మరింత దారుణంగా మారవచ్చు. ఒప్పందం ఉన్నప్పుడే ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతున్న దాయాది దేశం ఇక అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. అందుకే ఒప్పందానికి కట్టుబడి ఉంటూనే పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీయాలన్నది నిపుణులు చెబుతున్న మాట.